ప్రజా టీవీ తెలుగు న్యూస్. ముఖ్య అధ్యక్షురాలు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ సుప్రియ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరియు ఇక్కడ హాజరైన పత్రికా విలేకరులకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, గ్రామ ప్రజలకు మరియు ఎంపీటీ ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. అంటే మన గ్రామాన్ని ఒక మంచి గ్రామంగా, అన్ని సదుపాయాలున్న గ్రామంగా మార్చుకోవటానికి ప్రజలందరి యొక్క కాంట్రిబ్యూషన్తో అందరూ కలిసి ఒక ప్రణాళిక రూపంలో ఒక గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసుకునే విధంగా స్వర్ణ గ్రామ పంచాయతీ కాన్సెప్ట్ మీద ప్రభుత్వ ఆదేశాల మీదకు ఈరోజు మనం ఇక్కడ గ్రామ సభను జరుపుకుంటున్నాం. ఈ గ్రామ సభకు మన సర్పంచ్ గారైన మండల సుప్రియ గారు అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా మన మండల ప్రత్యేక అధికారి గారైన రామసుబ్బారెడ్డి గారు కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే ఉప సర్పంచ్ గారు, అలాగే గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ సభ్యులు, అలాగే మన సచివాలయ సిబ్బంది. ముఖ్యంగా ఈ గ్రామ సభలో సపోర్ట్ చేస్తారు మాజీ మండల అధ్యక్షుడు గారు, ఉప సర్పంచ్ గారికి, అలాగే ఎక్స్ ఎంపీపీ గారికి, నోడల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, సెక్రటరీ గారికి, మరి లేకపోతే దానికి ఎంత అర్థమైంది కదా. అదే సార్, ఎంత 1 కిలోమీటర్ 300 అడుగులు, 1.5 కిలోమీటర్ ఉంటుంది సార్. 2 బోర్లు ఉన్నాయి సార్. నార్పల గ్రామస్తులందరి తరపున మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. మనం ఎంత హోదాల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, పదవుల్లో ఉన్నా, అధికారంలో ఉన్నా, మనం ఎవరమైనా కూడా ఏదో రోజు మరణించక తప్పదు. మరణించిన ప్రతి ఒక్కరిని కూడా శ్మశానానికి తీసుకోకపోతే తప్పదు. మనం మిగతా అన్ని అంశాలపైన దృష్టి సారిస్తున్నాం, కానీ ఒక శ్మశానంని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం నార్పల్లో, ఎస్పెషల్లీ నార్పల్లో. నేను అనేక గ్రామాలలో, అనేక పట్టణాలలో శ్మశానాలు చూశాను. ఎంతో అద్భుతంగా ఉంటాయన్నమాట, మహా అద్భుతంగా ఉంటాయి. శ్మశానాలు కాదు, అద్భుతమైన పార్కుల్లో ఉంటాయన్నమాట. మన నార్పలు బట్టి పెద్ద దరిద్రం ఏమంటే, మన శ్మశానంలో అడుగు పెట్టడానికి కూడా అతి భయంకరంగా ఉంటుందన్నమాట. ముళ్ళ పొదలు, ఒక కారుని తలపిస్తుంది అనమాట శ్మశానం. మనం అడవిలోకి వచ్చినామా, శ్మశానంలోకి వచ్చా మనకే అర్థం కాదనమాట. సమాధులు కనిపించవు. సమాధులు కనిపించకోకుండా అంటే మన జీవితం అంతా ఎంత సంపాదించడానికి ముఖ్యం కాదు, లాస్ట్కు చివరికైతే మనకు శాశ్వతమైన ప్రదేశం శ్మశానం అని నీట్గా చెప్పాడు. కానీ ఇక్కడ అన్యాక్రాంతం అయింది అంటే ఇమీడియట్గా ఎంపీడీఓ గారు ఆ ఎంఆర్ఓతో ఆ సర్వే నెంబర్ చెప్పించి ఆ సర్వేతో ఖచ్చితంగా 7 ఎకరాలు ఉందా లేదా అది మాత్రం మీరు సర్వే చేయించాల్సిందే. కాంపౌండ్ ఒక నిమిషం. రెండోది, ఇంకా వీలైతే జనాభా పెరిగిపోతుంది నార్పల, మనకు ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి కొన్ని ఒక రూమ్ మారి, ఒక స్ట్రీమ్ మారి, ఒక దహన వాటికి కూడా తయారు చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంకా అన్నీ పూడ్చి సమాధులే అంటే లేకపోతే 7 ఎకరాలు చాలు, 10 ఎకరాలు చాలు. దహన సంస్కరణ చేసేది కూడా తయారు చేసుకుంటే మన
నార్మల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యానికి నిజమైన న్యాయం చేయాలనే ఒక హామీతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఉండే సమస్యలన్నీ కూలంకుషంగా చర్చించి ప్రజలతో ప్రతి ఒక్కరికి అన్నీ అందాలి, ఈ 5 ఏళ్లలో ప్రతి గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందాలి, ప్రెసిడెంట్ చేతుల నుంచినే అంటే మీ సర్పంచ్ చేతి నుంచినే ఈ పనులన్నీ కంప్లీట్ కావాలనే ఒక సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహించారు. దీంట్లో ముఖ్యంగా 3 విడతలుగా అంటే ఏంటి, ఫస్ట్ ఒకటి వచ్చేసి నీటి సంరక్షణ ఎలా చేసుకోవాలి, రైతులను ఎలా డెవలప్ చేసుకోవాలి, విలేజ్ని ఏ విధంగా బాగుపరచాలి అనే కాన్సెప్ట్తో ప్రతి ఊరిలోనూ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, ప్రతి ఇంటికి కుళాయి కానీ, ప్రతి ఇంటికి కనెక్టివిటీ రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఇంట్లోనూ సమానంగా అనుభవించాలి. రెండోది, ప్రతి విలేజ్కు పక్కన ఊళ్ళకు కనెక్టివిటీ రోడ్డు ఖచ్చితంగా నిర్మించాలి.